హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అనగానే రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం కదండి. ఏది పెడితే మంచిది, టేస్టీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటాం కదా. సో మన స్టేపుల్ బ్రేక్ఫాస్ట్లు ఏవైతే ఉంటాయో లైక్ ఇడ్లీ, దోశ, ఉప్మా, ఇవి మనం రెగ్యులర్గా చేసుకునేవి. వీటినే మనం ఇంకొంచెం హెల్దీఫై చేసుకుంటూ ఇంకా బెటర్ వేలో కూడా తినచ్చు. అది కూడా వెయిట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ మనం డైట్లో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకునే రెసిపీ అనమాట ఇవాళ ఈ వీడియోలో నేను షేర్ చేయబోయేది, విచ్ ఈస్ దోశలే బట్ జొన్నలతో అనమాట. జొన్నలతో దోశలు చేసుకోవడం ఇస్ బెస్ట్ వే అనిపిస్తుంది అండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఆబ్వియస్లీ చాలా హెల్దీ కూడా. వెయిట్ తగ్గాలనుకున్నా సరే, లేకపోతే డయాబెటీస్ వాళ్ళైనా సరే, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ సరే, ఎవరైనా సరే తీసుకోవచ్చు. వెయిట్ మేనేజ్మెంట్కి ఇందులో ఫైబర్ కూడా హై ఉంటుంది. సో డైజెస్టివ్ ఇష్యూస్ అలాంటివి వస్తాయి అనుకోవడానికి ఏం లేదు. హార్ట్ హెల్త్కి మంచిది. అండ్ ఇందులో చాలా రకాల న్యూట్రియంట్స్ ఉంటాయి లైక్ ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, వైటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఇట్లాంటివన్నీ ఉంటాయి. బోన్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఎదిగే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినచ్చు. మన పూర్వీకులు బాగా తినేవి ఇవన్నీ మనం వింటూ ఉంటాం కదండి. జొన్నలు తిన్న బాడీ ఇది అని చెప్పి, అట్లాగా జొన్నలు తింటే అంత స్ట్రాంగ్ బాడీ బిల్డప్ అవుద్ది అనమాట. అండ్ ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుద్ది. సో ఇక్కడ నేను 2 కప్పుల జొన్నలు తీసుకున్నాను అండ్ దానికి 1 కప్పు మినపప్పు యాడ్ చేశాను. సో అండ్ ఇంకా 1 స్పూన్ మెంతులు యాడ్ చేశాను అనమాట. వీటిని బాగా వాష్ చేసేసుకోవాలి. 1కి 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఎందుకంటే జొన్నల పైన ఒకలాంటి సన్నని పొట్టులాగా ఉంటుంది అనమాట. ఆ పొట్టు కూడా వాష్ ఆఫ్ అయిపోతే మనం మంచిగా నీళ్ళలో వేసుకుని నానబెట్టుకున్నవి ఎక్కువసేపు నానాలన్నమాట. ఆల్మోస్ట్ 6 to 8 hours నానాలి. సో నేనేం చేస్తాను అంటే మార్నింగే నానబెట్టేస్తాను. సో దట్ ఈవినింగ్ వరకు కూడా ఇవి మంచిగా సోక్ అవుతాయి అనమాట. ఏ పప్పులైనా సరే, ఇట్లాంటివి ఏవైనా సరే ఎంత బాగా సోక్ అయితే అంత మంచిది. సో మ్యాక్సిమం 8 hours, కొన్నిసార్లు 10 hours కూడా నానబెడతా అనమాట. సో మంచిగా మనం మిక్స్ చేసుకునేటప్పుడు మంచిగా సాఫ్ట్గా బ్యాటర్ అంతా కూడా మిక్స్ అయిపోతుంది. అండ్ దోశలు అనగానే ఇంకా అసలు బియ్యం అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేసేయడమే బెటర్. ఎందుకంటే బియ్యం ఇప్పుడు ఎంత తక్కువ తింటే అంత మంచిది అని అంటున్నారు. బికాజ్ మనకు వచ్చే రైస్ అట్లాంటిది వస్తుంది కాబట్టి. సో ఎలాగో మనం స్టేపుల్ ఫుడ్లో ఆఫ్టర్నూన్ లంచ్లో అదే తీసుకుంటాం కాబట్టి బెటర్ టు అవాయిడ్ ఇన్ ద బ్రేక్ఫాస్ట్ అనమాట. సో అందుకని ఇడ్లీలో కానీ దోశల్లో కానీ అసలు బియ్యం అనేదే మానేసేయండి. వాటి బదులు మిల్లెట్స్ వేసుకోవడం బెటర్. మీరు ఇలా జొన్నల బదులు మిల్లెట్స్ ఏవైనా వేసుకోవచ్చు. లైక్ కొర్రలు, సజ్జలు, సామలు, ఊదలు, ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. మీకు ఎప్పుడు షేర్ చేస్తూనే ఉంటాను కదా, అట్లాంటి రకరకాల మిల్లెట్స్ కూడా వేసుకోవచ్చు. అండ్ అవే కాకుండా ఓన్లీ మినపప్పే కాకుండా దోశలకి మనము వేరే పల్సెస్ అన్నీ అంటే ఇదేంటి ఉలవలని కానివ్వండి, బొబ్బర్లని కానివ్వండి, రాజ్మా అని కానివ్వండి, వాటితో కూడా దోశలు వేసుకోవచ్చు. అవన్నీ కూడా మనకి హెల్దీయే. అండ్ మోస్ట్లీ స్కిన్తో ఉండే పల్సెస్ని మనము యూజ్ చేయడం బెటర్ అనమాట. స్కిన్తో పొట్టుతో సహా ఉండే వాటిలో పోషకాలు ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ దీన్ని అంతా మంచి బ్యాటర్ మిక్స్ చేసేసుకొని ఓవర్ నైట్ ఫర్మెంట్ చేయాలి. దీన్ని ఫర్మెంట్ చేస్తేనే మనకి నెక్స్ట్ డేకి దానిలో ప్రోబయోటిక్స్ కానివ్వండి, యాంటీ ఆక్సిడెంట్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ మంచిగా డెవలప్ అవుతాయి అనమాట. దోశ బ్యాటర్ ఎప్పుడైనా మంచిగా ఫర్మెంట్ అయితే నెక్స్ట్ డే దోశలు బాగా వస్తాయి అప్పటికప్పుడు చేసుకునే దానికన్నా కూడా. సో ఇది ఫర్మెంట్ అవ్వడానికి పక్కన పెట్టాలి. రుచికి సరిపడంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఈ దోశల్లోకి అంతే టేస్టీగా ఒక మంచి సూపర్ రెసిపీ చట్నీ చెప్తానండి. ఇది మనకి ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుంది. ఎందుకంటే ఇది మనము పండు మిరపకాయలతో చేసుకుంటున్నాం అనమాట. సో పండు మిరపకాయలు తెలిసిందే కదండి. ఇప్పుడు సీజన్లో జాన్ అండ్ ఫెబ్ వరకు మాత్రమే పండు మిర్చి వస్తాయి. అవి కూడా చాలా లిమిటెడ్ పీరియడ్లో వస్తాయి. ఇప్పుడు దొరుకుతున్నాయి కాబట్టి మంచిగా దీంతో చట్నీ ట్రై చేయండి. సూపర్ సింపుల్ అండ్ సూపర్ టేస్టీగా ఉంటుంది. అండ్ పండు మిర్చి కూడా మనకి దాంట్లో చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మనం మెటబాలిజంని బూస్ట్ చేయడానికి, మన బ్లడ్ షుగర్ లెవెల్ని కంట్రోల్లో ఉంచడానికి, డైజెస్టివ్ హెల్త్ కాపాడడానికి, అండ్ రిచ్ సోర్స్ ఆఫ్ ఐరన్ కూడా. సో అందుకని డైట్లో ఈ సీజన్లో ఖచ్చితంగా అది కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో దీంతో మనము ఇట్లా రోటి పచ్చడిలాగా చేసుకోవచ్చు. జనరల్గా పండు మిరపకాయ అనగానే మనము ఎక్కువ నిలువ పచ్చళ్ళు పెట్టడానికి అలాంటివి మనం చూస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలా చట్నీ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, అన్నంలోకి కానీ అన్నిట్లోకి చాలా చాలా బాగుంటుంది. సో దీనికోసం ఫస్ట్ పండు మిరపకాయలు తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇంకొక కడాయిలో ఆయిల్ వేసేసి, ఆయిల్ ఎక్కువేం అక్కర్లేదండి, జస్ట్ ఒక 2 to 3 స్పూన్స్ అయితే సరిపోతుంది అనమాట. నేను ఇక్కడ నువ్వుల నూనె వాడుతున్నాను, అందుకే అలా నొరగ వస్తుంది అనమాట. నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ ఏదైనా గానుగు నూనె వాడడం బెటర్. రిఫైన్డ్ ఆయిల్స్ అయితే కంప్లీట్గా బ్యాన్ చేసేయడం బెటర్ అనమాట. బ్యాన్ ఇన్ ద సెన్స్ డీప్ ఫ్రైకి అయ్యే యూజ్ చేయాలి కాబట్టి డీప్ ఫ్రైకి చెల్లేగా, లేకపోతే అసలు ఇంకా గానుగు నూనె వాడుతున్నాం అనమాట. సో దానిలో శనగపప్పు, మినపప్పు, ఆవాలు,
మెంతులు అండ్ జీలకర్ర, ఆవాలు కొద్దిగా వేసుకోవాలండి. వీటిని మంచిగా ఒకసారి అలా తాలింపు వేసినట్టు అట్లాగా వేపేసి దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పండు మిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 10-12 పండు మిర్చి తీసుకున్నానండి. అంటే చట్నీకే కదా, సో అవి సరిపోతాయి అన్నమాట. ఈ చట్నీ ఆల్మోస్ట్ 2 రోజులు వచ్చేస్తుంది. దోశ బ్యాటర్ కూడా నేను 2 రోజులకు వేస్తాను. సో 2 రోజులకు వస్తాయి, అంటే 10 మందికి అన్నట్టు అనమాట. ఎందుకంటే మేము 5గురము 2 డేస్కి కాబట్టి ఒక 10 మందికి సరిపోద్ది అన్నట్టుగా అనమాట. పండుమిర్చి ఎక్కువ వేగిపోక్కర్లేదండి, చాలా త్వరగా కుక్ అయిపోతుంది. ఎందుకంటే దానిలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, అందుకని అనమాట. నెక్స్ట్ దీనిలో ఒక 2-3 టమాటాస్ వేసుకోవచ్చండి. నేను ఇక్కడ 2 వేసాను అనమాట. మీడియం సైజ్ టమాటాలు ఒక 2 సన్నగా చాప్ చేసి ఇందులో యాడ్ చేస్తాను. ఇదేంటంటే మనకి మిర్చిలోంచి వచ్చే ఆ ఘాటుదనాన్ని కొంచెం తగ్గిస్తుంది అనమాట. సో ఈ టమాటాలు కూడా యాడ్ చేసిన తర్వాత, టమాటాలు కూడా తెలిసిందే కదండి, చాలా త్వరగా కుక్ అయిపోతాయి. జస్ట్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసి కొద్దిగా పసుపు వేసి మూత పెట్టేసి ఉంచామంటే చాలు, 1 or 2 minutesలో మంచిగా మనకి టమాటా కూడా మెత్తగా అయిపోతుంది. అక్కడ వరకు కుక్ అయితే సరిపోతుంది. అంటే మనం రెగ్యులర్గా చేసుకునే చట్నీలా కాకుండా ఇలాంటి చట్నీలు ఏంటంటే మనకి కొంచెం కొత్తగా టేస్ట్ చేసినట్లు అనిపిస్తుంది. అండ్ అలాగే ఆబ్వియస్లీ హెల్దీ కూడా, అండ్ ఈ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి ఇట్లాంటి కొత్తవి ట్రై చేయొచ్చు. మనం పండు మిర్చి కొబ్బరితో కూడా చేసుకోవచ్చండి, అదైతే నా ఫేవరెట్ అనమాట. కాకపోతే పచ్చి కొబ్బరి లేదు ఇంట్లో, సో అందుకని టొమాటో వేసి చేస్తున్నాను. లేకపోతే మీకు పచ్చి కొబ్బరి కానీ ఇంట్లో అవైలబుల్గా ఉంటే పండు మిర్చి ఇప్పుడు దొరుకుతుంది కాబట్టి అది కూడా ట్రై చేయొచ్చు. నేను చేస్తే కనుక ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ పండు మిర్చి యూజ్ చేసేటప్పుడు మనం అందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేయాలండి, టు బ్యాలెన్స్ దట్ స్పైస్ అనమాట. సో ఇక్కడ కొంచెం చింతపండు నానబెట్టుకొని దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసాను, సో దట్ ఆ ఘాటు తగ్గుద్ది. లేకపోతే పండుమిరపకాయలు చాలా కారం ఉన్నాయి, సో కారం ఉన్న దాన్ని బట్టి మనం తీసుకోవాలన్నమాట. మీకు ఇంకా ఎక్కువ కారం ఉన్నాయనుకుంటే కొద్దిగా ఎక్కువ టొమాటో యాడ్ చేసుకోవడం బెటర్. సో నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీయే కాబట్టి ఒక 2-3 యాడ్ చేశాను అన్నమాట, మీడియం సైజు. సో ఇది మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గాలి. ఆ తర్వాత మనం ఇందులోకి వేసుకోవాలి కొత్తిమీర కూడా ఒక పెద్ద కట్ట వేసేస్తున్నాను అనమాట. నేను కొత్తిమీర కాడలతో సహా వేసుకోవచ్చండి, ఎందుకంటే మనం చేసేది చట్నీయే కాబట్టి మనము మొత్తం మిక్స్ చేస్తాం కాబట్టి అది టేస్ట్ బాగుంటుంది. ఓన్లీ ఆకులు వేయాలనే కాదు, కొత్తిమీరలో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. మనకి బేసిక్గా బ్లోటింగ్ కానీ గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బాగా తగ్గిస్తుంది, బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది, మన హార్ట్ హెల్త్ కూడా మంచిది. అండ్ అందులో విటమిన్ సి కూడా బాగుంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ బాగుంటాయి, ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది అనమాట. సో కొత్తిమీర ఆ ఫ్లేవర్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది, దానికి తగ్గట్టు దాంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనమాట. అండ్ అది వేగిపోక్కర్లేదు, జస్ట్ ఆఫ్ చేసేసి ఒక 1 minute ముందు కొత్తిమీరని అలా యాడ్ చేసి మూత పెట్టామంటే చాలు, ఆ వేడికి అది మగ్గిపోతుంది అన్నమాట. అండ్ దాన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలి. దాంట్లో పచ్చి వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తున్నాను అండి. పచ్చి వెల్లుల్లిపాయలు యాడ్ చేస్తేనే ఆ ఫ్లేవర్ ఇంకా బాగా వస్తుంది అన్నమాట. దాన్ని మంచిగా ఇలా మిక్సీలో వేసేసుకొని మొత్తం ఇట్లా చాలా క్విక్గా అది మిక్స్ అయిపోతుంది అనమాట, పేస్ట్ అయిపోతుంది. సో దాన్ని ఇలాగ రెడీ చేసుకొని ఒకసారి ఉప్పు కారం సరిపోయిందా లేదా అన్నది చూసుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే ఇంకా పైన తాలింపు పెట్టుకోవచ్చు, బట్ నేను పెట్టను, ఇలానే తినేస్తాం అనమాట. ఇందులో పచ్చి ఉల్లిపాయ కలుపుకొని తిన్నా చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా అలా కూడా ట్రై చేయొచ్చు మీరు, అంటే ఆనియన్ దోశ అలాంటివి వేసుకున్నా బాగుంటుంది. అండ్ ఇదిగోండి, మార్నింగ్కి జొన్నలతో చేసిన దోశ పిండి ఫర్మెంట్ అయింది, వాటితో దోశలు వేసేసుకున్నా. అండ్ అలాగే చట్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఆ చట్నీతో మంచి టేస్టీ హెల్దీ దోశలు రెడీ. ఇంట్లో అందరూ కూడా ఇంకా కావాలి అని తింటారండి. డెఫినెట్గా వేడివేడిగా తింటుంటే ఇంకా ఫుల్ స్వర్గంలా ఉంటుంది అన్నమాట. టేస్ట్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి. నేను ఇంకా మార్నింగే జిమ్కి వెళ్ళి వచ్చాను, కొంచెం జుంబాకి వెళ్ళాను అనమాట. వెళ్ళి వచ్చి అప్పుడే వేడివేడిగా వేసుకొని తింటుంటే సూపర్ ఉంది. సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.